సార్ మెడిసిన్ ఉప మండలంలో ఒక చిన్న లెక్క సార్ సచివాలయ వ్యవస్థ వద్దని చెప్పరా? వినండి, మీరు మాట్లాడండి, వినండి, నేను వద్దని చెప్పరా? ఎంపిక విధానం గురించి మాట్లాడాను. సచివాలయ నిర్మాణ విధానం గురించి ఎంపిక విధానం గురించి మాట్లాడలేదు. ఎక్కడ మినిస్టర్ ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పండి. జెడ్పీటీసీ సభ్యులైనాక నేను ఈ పని చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. నిజంగా మా అక్క పోతలపట్ల లేక, మా చెల్లె తామంపల్లి, మా 5 మండలాలు మా పెద్ద బంగారు అక్క లేక నేను ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను పిలుచుకోబోతున్నాను. మళ్ళీ వాళ్ళు వైసీపీ కార్యక్రమాలకు వెళ్ళిన ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి చివరి సమావేశం నేను చేయాలనుకున్నది మిగిలిపోయింది. నీకు ఒకరే చెప్పాలి, నేను సభ్యులందరూ చెప్తాను, నీకు నాకు వాగ్వాదం కాదు. ఈ సమావేశం ఇప్పటికి 4 డిపార్ట్మెంట్లు అయినాయి. 4 డిపార్ట్మెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ అంటే ప్రజలకు మనం అనుకున్నదేంటి, ఒక జెడ్పీటీసీగా రెఫర్ చేసినటువంటి అంశాన్ని ఏ దశలో ఉంది, చివరి దశలో ఉంటే ఈరోజు కమిట్మెంట్ తీసుకోవాలి. ఈ తీర్మానాల్లో పెట్టడం, పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గారిని, కలెక్టర్ గారిని దాన్ని ఆ పనికి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఇప్పించి, నేను తిరిగి వెళ్ళిన తర్వాత కూడా నేను మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, నేను ఆ రోజు ప్రతిపాదన చేశాను, ఈ ప్రతిపాదన ఆగిపోయింది, ఆ రోజు నాకు సమయం ఉంటే నేను చేసుకునేవాడిని ప్రజలకు జవాబు చెప్పడానికి ఒక వేదిక. అంత మాత్రం లేకుండా నేను మాట్లాడింది రామసముద్రం జెడ్పీటీసీ గారు నోరు జారిన విషయాన్ని నేను సరిచాను. అంత మాత్రం రాజకీయ వేదిక వచ్చినప్పటి నుంచి నేను మాట్లాడలేదు. దానికి ఒకరొకరు అల్లుకొని, ఈ అల్లిక ముళ్ళ కంపకైనా కూడా మల్లెపూ వదిలినట్టు మల్లెపూ వెళ్ళినట్టు అల్లుకుంటే మంచిగా ఉంటుంది. ఈ అల్లిక గజిబిజిగా వస్తే ఏం ఉపయోగం ఉంటుంది? నా కోరిక ఒక ప్రజాప్రతినిధిగా తొలిసారిగా బాధ్యతలోకి వచ్చినటువంటి వ్యక్తిగా జనం చిన్న పని చేస్తే ఎంత సంతోషిస్తారు నేను కళ్ళారా చూసాను. ఒక చిన్న పని, ఒక ఆర్టీసీ బస్సు ఊరికి పోలేదంటే ఆ జెడ్పీటీసీనో, ఎంపీటీసీనో, ఎంపీపీనో వెళ్ళి
ఆ ఎమ్మెల్యేతో మాట్లాడటమో లేదా ఎంపీతో మాట్లాడటమో ఆర్టీసీ అధికారులతో మాట్లాడడం చేసిన బస్సు వెళ్తే ఎంత సంతోషిస్తారనేది నేను కళ్ళారా చూశాను. వాటికి సంబంధించి ఇది చివరి అవకాశం. మళ్ళీ నేను చెప్పి చైర్మన్ గారి దగ్గరతో లేదు CEO గారి దగ్గరికి వెళ్ళొచ్చు మీ టెన్యూర్ దగ్గర. దయచేసి వాటికి సంబంధించి మీ ప్రాదేశిక నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాన్ని రికార్డ్ చేయండి, నమోదు చేయండి. రేపు మళ్ళీ మీరు పోటీ చేయాలనుకున్నప్పుడు ఇవి నేను చేసిన ఆలోచన కంటిన్యూ చేస్తున్న ఒక అవకాశం తీసుకోండి. అంతేగాని అర్థవంతం లేనటువంటి ఆవేశాలతో సభను పక్కదారి పట్టించి మధ్యాహ్నం అయితే భోజనం కంటే క్లోజ్ చేస్తారు. అందరూ పేషెంట్ ఉంటాం. దయచేసి వృధా చేయకుండా చర్చను అర్థవంతంగా చేసి అధికారులు మన ముందున్నారు, వాళ్ళని జవాబుదారీ చేసి పనులు చేసుకునే విషయంలో ఈ సభ కొనసాగుతుందని ఆశిస్తున్నాం. నమస్కారం. సో ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు అన్నమయ్య జిల్లా సంబంధించి జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ చేయడం జరిగింది. ఈ జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 3 జిల్లాకు సంబంధించి అధికారులు కూడా హాజరయ్యారు. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి చాలా సమస్యలు ఏమి ఉన్నాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, మామూలు సంబంధించి ఎస్ఓపి సంబంధించి చర్చ చేయడం జరిగింది. ప్లస్ కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ సంబంధించి, ప్లస్ మెడికల్ అండ్ హెల్త్, విలేజ్ హెల్త్ క్లినిక్ ఇన్కంప్లీట్ సంబంధించి చర్చ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేయడం. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా CEO ద్వారా చాలా మంచి కోఆపరేషన్ వచ్చింది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. లాస్ట్ 2 ఇయర్స్లో వర్క్ శాంక్షన్స్ కావచ్చు, కంప్లీషన్స్, యూస్ఫుల్స్ అంటే ఎస్ ఆ వర్క్ ద్వారా చేయగలరు. అందరి సమన్వయంతో, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరూ సమన్వయంతో మనం వర్క్స్కి అవుట్ చేశాం. ఎస్పెషలీ మాట్లాడితే 9 కోట్ల రూపాయలతో అంగన్వాడీ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ వర్క్ శాంక్షన్ చేయడం. ఎప్పుడైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి ఈమెయిల్ రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్గా చైర్మన్ గారికి ఇస్తే చైర్మన్ గారికి అప్రూవ్ చేస్తాను. నేను చైర్మన్ గారికి అప్రూవ్ చేస్తాను. ఎందుకంటే చాలా మంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ మాట్లాడితే లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 10 crore వర్క్స్ తెప్పించినాం. సో ఇంకా ఏమేమి సజెషన్స్ ఈరోజు మనకు వచ్చినాయి, ఖచ్చితంగా 50 రోజులు ఆ సబ్జెక్ట్ని చర్చించడం జరుగుతుంది. ఈ సభ చాలా ఇంపార్టెంట్ సభ. ఎందుకంటే పబ్లిక్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అధికారులు తెలుస్తుంది. అధికారులు కూడా ఒక బాధ్యత ఫిక్స్ అవుతుంది. సో ఈ సజెషన్స్ మనం ముందుకు తీసుకువెళ్తాం. ఈ సందర్భంగా బాడీకి, రిప్రజెంటేటివ్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ కోఆపరేషన్ ద్వారా జెడ్పీ గ్రాంట్ ద్వారా చాలా వర్క్స్ మనం కంప్లీట్ చేయాలి. 21 నుండి 26 వరకు జిల్లా పరిషత్ అన్ని మీటింగుల్లో కూడా గౌరవ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులైతేనేమి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైతేనేమి, గౌరవ గతంలో CEO గారు కావచ్చు, మరలా వచ్చినటువంటి ఇప్పుడు CEO మధ్యలో గౌరవ మేడం కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం పూర్తి, ఉమ్మడి జిల్లాలోని అధికార యంత్రాంగం పూర్తి, ఇప్పుడు డివైడ్ అయినాక అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి సహకారంతో ఈ జిల్లా పరిషత్ కాల పరిమితిని పూర్తి చేస్తున్నాం. చాలా తృప్తిగా ఉంది. చిత్తూరు జిల్లా పరిషత్లో ఎప్పుడూ జరగని విధంగా 65 మండలాల్లో కూడా ట్రాన్స్పరెన్సీగా వర్కులు ఇవ్వడం, ప్రతి జిల్లా పరిషత్ సభ్యుడిని కూడా గౌరవించడం, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి శాసనసభ్యులను గౌరవించడం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను గౌరవించడం కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించడం జరిగింది. చిత్తూరు జిల్లా మీరు మొత్తం మీద దామాషా ప్రకారం తీసుకుంటే అన్ని మండలాల్లో కూడా 3 నుండి 4 కోట్ల రూపాయలు ప్రతి జిల్లా పరిషత్ సభ్యుడు ఆధ్వర్యంలో జరిగినాయి. ఇది కాకుండా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా 1 కోటి నుండి 2, అంటే దాదాపు ప్రతి మండలంలో కూడా 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ ప్రభుత్వాలను కోరేది ఒకటే, జిల్లా పరిషత్ అంటే కేవలం ఉత్సవ విగ్రహాలు కాదు, జిల్లా పరిషత్కి రావాల్సినట్టు విధులు నిధులు రావడం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నా. 6,500 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తే
కేవలం ఈ జిల్లా పరిషత్తు 15th, 14th అండ్ 16th ఫైనాన్స్తో నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ నిధులు కానీ, పిఎంఏవై కానీ, ఇతర నిధులు ఏవైతే మేము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంకనైనా బదలాయిస్తే స్థానిక సంస్థలకు మంచిగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేమందరము కూడా సాఫీగా, ట్రాన్స్పరెన్సీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్లో అయితే కారుణ్య నియామకాలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.